యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకే మావోయిస్టులు భారీ సంఖ్యలో ఏపీకి వచ్చారా? అవునని అంటున్నారు పోలీసులు. 28 మంది మావోయిస్టులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్టులో పోలీసులు కొన్ని కీలక విషయాలను ప్రస్తావించారు. ఆ ఎఫ్ఐఆర్ను బిగ్ టీవీ సంపాదించింది. పోలీసుల విచారణలో మావోయిస్టులు కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఛత్తీస్గఢ్ నుంచి షెల్టర్స్ కోసం ఏపీకి రాలేదని, యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు మాత్రమే వచ్చామని మావోయిస్టులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్స్, అరెస్టులు, లొంగుబాటు కార్యక్రమాలతో ఏపీలో యాక్షన్ ప్లాన్ అమలు చేయాలనుకున్నామని చెప్పారు వాళ్ళంతా కూడా. మొత్తం 28 మంది మావోయిస్టులు విచారణలో ఇదే విషయాన్ని పదే చెప్పుకొచ్చారు. దాంతో ఏపీలో మావోయిస్టులు అసలు ఏం ప్లాన్ చేశారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఏపీలో వివిధ ప్రాంతాల్లో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన మరికొందరు మావోయిస్టులు సానుభూతి పరులు తప్పించుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. విజయవాడ, పెనమలూరు పరిధిలో అరెస్ట్ అయిన మావోలంతా కూడా దేవ్జీ, హిడ్మా దళాల సభ్యులేనని వెల్లడించిన పోలీసులు వాళ్లు ఏపీలో అసలు ఏం ప్లాన్ చేశారో ఆరా తీస్తున్నారు. మొత్తానికి మావోయిస్టులు ఏపీకి యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకే వచ్చారు అంటున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, యాక్షన్ ప్లాన్ అమలు చేయడానికి వచ్చాం, ఛత్తీస్గఢ్ లో ఛాన్స్ లేదు కనుక అంటూ కూడా మావోయిస్టులు అందరూ కూడా ఒకటే మాట చెప్పినట్టుగా అర్థమవుతోంది. అసలు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లో ఏముంది పవన్, అప్డేట్స్ ఏంటి? 5 జిల్లాలలో పోలీసులు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. ఇక పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోనగర్లో ఒక ఇంట్లో తలదాచుకున్న 28 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ అక్కడ పెనమలూరు పిఎస్లో అర్బన్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ను బిగ్ టీవీ సంపాదించింది. ఇందులో మావోయిస్టులు 28 మంది మావోయిస్టులను పేర్కొన్నారు. 21 మంది మహిళా మావోయిస్టులతో పాటు 7 మంది మేల్ మావోయిస్టులు అందరూ కూడా ఇక్కడ తలదాచుకున్నారు. వీళ్ళు ఇక్కడ పలు సెక్షన్ల కింద వీళ్ళపైన కేసులు నమోదు చేశారు. ఆయుధాల ఆర్మ్స్ యాక్ట్తో సహా ఇతర సెక్షన్స్ అనేకం వీళ్ళపైన పెట్టాయి. జమ్మి వెంకటరమణ అనే పోలీసు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉడిగే రఘు, ఓం జ్యోతి తదితరులందరూ కూడా మావోయిస్టులు ఇక్కడ తలదాచుకున్నట్లుగా గుర్తించారు. అయితే ఒక భారీ ఆపరేషన్తో వీళ్లను మేము అరెస్ట్ చేయగలిగామంటూ ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా వీళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే దానిపైన కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలను ఇందులో ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. చాలా స్పష్టంగా ఇందులో రాశారు. ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తమ దారికి ఎవరైనా అడ్డొస్తే అధికారులను, పోలీసుల్ని చంపడానికే వాళ్ళు ఇక్కడికి విజయవాడ వచ్చినట్లుగా వాళ్ళందరూ కూడా చెప్పినట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దాదాపుగా 51 పేజీల ఎఫ్ఐఆర్ ఇది. ఎఫ్ఐఆర్తో పాటు అరెస్ట్ అయిన నిందితుల యొక్క స్టేట్మెంట్లను కూడా ఇందులో పొందుపరిచారు. ప్రతి ఒక్కళ్ళని కూడా అడిగారు. వాళ్ళ దగ్గర నుంచి 21 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు రెగ్యులర్గా వాడే మందులతో పాటు 6 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఒకసారి వీళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, ఎందుకు విజయవాడ వచ్చారు, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అనేది అరెస్ట్ అయిన మావోయిస్టులు చెప్తూ ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం వీళ్ళందరూ కూడా మొత్తం పెనమలూరులో అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వాళ్ళే. మొదటగా మనం రఘు అనే మావోయిస్టు, అతన్ని A1గా అందులో ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అతను ఏం చెప్పాడు పోలీసుల విచారణలో అనేది కనుక మనం చూసినట్లయితే 2004 సంవత్సరంలో ఆయన సిపిఐ మావోయిస్టు పార్టీకి ఆకర్షితున్నాయి. ఆ పార్టీలో చేరాను. 2009 వరకు నేషనల్ పార్క్ ఏరియా వెస్ట్ బస్తర్ డివిజన్ కమిటీలో పనిచేశాను. 2007 సంవత్సరంలో PPCM అంటే పార్టీ ప్లాటూన్ కమిటీ మెంబర్గా ప్రమోట్ అయ్యాను. అదే సంవత్సరంలో గంగలోరి ఏరియాకు బదిలీ అయ్యాను. 2009లో ఫస్ట్ కంపెనీ బెటాలియన్కు బదిలీ అయ్యాను. అప్పటి నుంచి అనేక ముఖ్యమైన కార్యక్రమాలలో తాను పాల్గొన్నాను. తాడిమెట్ల ఎదురుకాల్పులు 2007 ఈ ఘటనలో 12 మంది పోలీసుల ప్రాణాలను తాను తీశాను. అలానే బట్టి ఎదురుకాల్పులు 2007లో జరిగాయి. ఆ ఘటనలో కూడా 12 మంది పోలీసుల ప్రాణాలను తీశాను. చింతలగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో 76 మంది CRPF జవాన్లు మరణించారు. ఆ ఆపరేషన్లో కూడా తాను పాల్గొన్నాను. అలానే ఇంకా వేరు ఆపరేషన్స్లో తాను అక్కడ పాల్గొన్నానంటూ ఆయన చెప్పారు. ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చారంటే అక్కడ ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఆంధ్రాలో పట్టు సాధించడానికి మరియు ఉనికి చాటుకోవడానికి ఏదైనా పెద్ద సంఘటన చేసే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చామంటూ చెప్పారు. అయితే ఆయన గతంలో AK-47 ఆయుధాన్ని వినియోగించేవాడిని, కానీ ఇప్పుడు
నగరంలోకి మైదాన ప్రాంతంలోకి రావడంతో ఆ ఆయుధాన్ని AK-47ని అడవిలోనే వదిలి 9AM పిస్టల్ని తీసుకొచ్చానంటూ ఆయన తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. అలానే మహిళా మావోయిస్టు జ్యోతి కూడా ఆమె మావోయిస్టు ఆమె ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన ఆమె అనేక కార్యక్రమాలు మావోయిస్టు పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితురాలని ఆ పార్టీలో చేరాను. అప్పటి నుంచి కూడా ఏసీఎంగా నేను పనిచేశాను. పార్టీతో ఒక రైఫిల్ తనకి ఇచ్చింది. ఆ రైఫిల్ ప్రస్తుతం తనతోనే క్యారీ చేస్తున్నానంటూ ఆమె చెప్పింది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇచ్చింది. ఇలానే అందరూ ఇచ్చిన వాంగ్మూలాలు ఒకరి తర్వాత ఒకరుగా 28 మంది వాంగ్మూలాలు, వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఆయుధాలు కావచ్చు, వస్తువులన్నింటినీ కూడా పోలీసులు ఈ ఎఫ్ఐఆర్లో సవివరంగా పేర్కొన్నారు. వాళ్ళ స్టేట్మెంట్లు కూడా జత చేశారు. అంతేకాకుండా వీళ్ళు రెగ్యులర్గా వాడే మందుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని పుస్తకాలను, కొన్ని పెన్ డ్రైవ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పుస్తకాలలో ఏం రాశారు, వాళ్ళ స్థానిక భాషలో అవన్నీ కూడా ఉన్నాయి. వాటిని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. ఇంకా అనేక మంది మావోయిస్టులకు సంబంధించి వేర్వేరు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది అందులో వివరంగా రాసినట్లుగా పోలీసులు అయితే పేర్కొనడం జరిగింది. సర్తాజ్. థ్యాంక్ యూ పవన్.